హలో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉదయం లేవగానే గోరువెచ్చని గ్రీన్ టీ తీసుకుంటారు. గ్రీన్ టీలో అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా లేకపోలేదు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. గ్రీన్ టీలో ఎలాంటి క్యాలరీస్ ఉండవు. అయితే కొద్దిగా షుగర్ వేయటం వల్ల వెయిట్ లాస్ ఫ్రెండ్లీ అనే ట్యాగ్ దానంతట అదే కోల్పోయినట్లే. ముఖ్యంగా స్వీట్ గ్రీన్ టీ తాగటం వల్ల బరువు తగ్గటానికి బదులుగా మరింత బరువు పెరిగే అవకాశం లేకపోలేదు. అందువల్ల సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్ టీలో షుగర్కి బదులు తేనెను కలుపుకొని తాగినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. గ్రీన్ టీని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. అదే మోతాదుకి మించితే మనస్సు మీద దుష్ప్రభావం చూపుతుంది. గ్రీన్ టీలో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్స్లు హార్మోన్లను విడగొట్టడం వల్ల గ్రంథుల్లో మార్పులు వస్తాయి. అందువల్ల రోజుకు 1 లేదా 2 కప్పులకు మించి తాగరాదు. గ్రీన్ టీలో కెఫిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. కెఫిన్ తక్కువగా తీసుకుంటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కెఫిన్ ఎక్కువైతే శరీరంలో నార్మల్ బాడీ ఫంక్షన్ పనిచేయడం కష్టమవుతుంది. గ్రీన్ టీలో టానిన్ అనే కంటెంట్ ఉదరంలో ఎక్కువ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఎక్కువ హాని కలిగించకపోయినా ఉదర సమస్యలకు దారితీస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ధన్యవాదాలు.